Hi friends, welcome to NMR Study Circle. ఈరోజు క్లాస్లో మనం జనరల్ సైన్స్ పార్ట్ 11లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్, సోయాబీన్ contains a high level of సోయాబీన్ లో ఏవి ఎక్కువ ఉంటాయి అంటే ప్రోటీన్స్. సోయాబీన్ లో ఎక్కువ ఉన్నది ఏంటంటే ప్రోటీన్స్. సో సోయాబీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అవుతుందంటే గ్లైసిన్ మ్యాక్స్. సోయాబీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ గ్లైసిన్ మ్యాక్స్. నెక్స్ట్ వన్, the human body contains percentage of water. హ్యూమన్ బాడీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ కలిగి ఉంటుందంటే 75% ఆఫ్ వాటర్ కలిగి ఉంటుంది. అంటే 2/3 బాడీ వెయిట్. అంటే బాడీ వెయిట్ లో థర్డ్ పార్ట్స్ లో 2 parts అనేది వాటర్ కలిగి ఉంటుంది. బాడీ వెయిట్ లో 2/3 parts లో 2 parts వాటర్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, the universal law of gravitation was propounded by. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరు ప్రతిపాదించారంటే న్యూటన్. దీన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా పిలుస్తారు. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఏంటంటే F = G m1 m2 by r². అంటే the force of attraction between two masses is directly proportional to the product of two masses and force is inversely proportional to the square of the distance between them. అదే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. F is proportional to m1 m2, F is inverse proportional to r². సో హియర్ G అంటే ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ G వాల్యూ G = 6.67 into 10⁻⁻11 nm² kg⁻⁻2. ఈ G వాల్యూ, క్యాపిటల్ G వాల్యూ. సో ఈ క్యాపిటల్ G వాల్యూ అనేది యూనివర్స్ లో ఎక్కడ తీసుకున్న కాన్స్టెంట్ గా ఉంటుంది. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే హెన్రీ క్యావెండిష్. సో ఇక్కడ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ G వాల్యూ, క్యాపిటల్ G వాల్యూ. స్మాల్ G వాల్యూ, క్యాపిటల్ G వాల్యూ డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ G అనేది యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. దీని వాల్యూ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఎంతంటే 6.67 into 10⁻⁻11 nm² kg⁻⁻2. అదే స్మాల్ G వాల్యూ 9.8 m/s². ఇది అనేది ప్లేసెస్ నుండి ప్లేసెస్ కి మారుతూ ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 9.8 m/s². సో థర్డ్ వన్ ఆన్సర్ ఏమవుతుంది? యూనివర్సల్ లా గ్రావిటేషన్ ఎవరు ప్రతిపాదించారంటే న్యూటన్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఈ క్రింది వాటిలో నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏదంటే పునరుత్పాదక శక్తి వనరులు. మనం ఆ
శక్తి వనరులు ఎంత వినియోగించుకున్నా అది ఉంటూనే ఉంటుంది, తరిగిపోదు అనమాట. వాటిని తరిగిపోని శక్తి వనరులు కూడా అంటారు. సో ఇందులో బయోగ్యాస్ అనేది నాన్ రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ. మిగతావన్నీ పెట్రోలియం, కోల్, నేచురల్ గ్యాస్ ఇవన్నీ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీస్. అంటే ఇవి వాడుతున్న కొద్ది శక్తి వనరులు అనేవి తరిగిపోతూ ఉంటాయి. వీటిని నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో బయోగ్యాస్ ని ఏమంటారంటే రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ అంటే ఇవి తరగని శక్తి వనరులు. సో 14th వన్ ఆన్సర్ ఏమవుతుంది? నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే పెట్రోలియం, కోల్, నేచురల్ గ్యాస్. ఈ మూడు కూడా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఎనర్జీ. రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ ఏమవుతుంది? ఇక్కడ బయోగ్యాస్ అనేది రెన్యూబుల్ సోర్స్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, 5th one, the green color of leaves is due to the presence of. గ్రీన్ కలర్ ఆఫ్ లీవ్స్ లో ఏముంటుందంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ యొక్క డ్యూటీ ఏంటంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా లైట్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఈ క్లోరోఫిల్ లో ఉండే ఎలిమెంట్ ఏదంటే మెగ్నీషియం. క్లోరోఫిల్ లో ఉన్న ఎలిమెంట్ మెగ్నీషియం. సో 5th వన్ ఆన్సర్ క్లోరోఫిల్, ఆప్షన్ సి. 6th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఎ ఖరీఫ్ క్రాప్? ఖరీఫ్ క్రాప్ అని కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఖరీఫ్ క్రాప్ ఏది అవుతుందంటే రైస్ అనేది ఖరీఫ్ క్రాప్ అవుతుంది. సో ఇది ఎప్పుడు పండుతుందంటే రైనీ సీజన్ లో పండుతుంది. సో ఈ ఖరీఫ్ క్రాప్ ని ఏమంటారంటే సమ్మర్ క్రాప్ ఆర్ మాన్సూన్ క్రాప్. అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత ఋతుపవనాలు స్టార్టింగ్ సమయంలో జూలైలో ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సమ్మర్ క్రాప్ లేదా మాన్సూన్ క్రాప్ అంటారు. రైనీ సీజన్ లో ఇది ఉంటుంది కాబట్టి సో వీటిని రైనీ సీజన్ క్రాప్ అని కూడా అంటారు. సో వీటితో పాటు రైస్ తో పాటు ఇంకేంటి పండుతాయంటే రైస్, బజ్రా, సోయాబీన్, కాటన్ ఇవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్స్. అదే రబీ క్రాప్ అన్నాం అనుకోండి, రబీ క్రాప్ అంటే వీటిని వింటర్ క్రాప్స్ అంటాం. సో మిగతా మేజ్, వీట్, మస్టర్డ్ ఇవన్నీ వింటర్ క్రాప్స్. సో 6th వన్ ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఖరీఫ్ క్రాప్ అంటే రైస్ ఈజ్ ద ఖరీఫ్ క్రాప్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రిఫ్రిజరెంట్? ఇందులో రిఫ్రిజరెంట్ గా దేన్ని యూజ్ చేస్తారంటే అమ్మోనియాని యూజ్ చేస్తారు. అమ్మోనియాని రిఫ్రిజరెంట్ గా యూజ్ చేస్తారు. ఇది అమ్మోనియా అనేది నేచురల్ రిఫ్రిజరెంట్. సో అమ్మోనియాతో పాటు ప్రెసెంట్ ఏంటి యూజ్ చేస్తారంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా రిఫ్రిజరెంట్స్ గా యూజ్ చేస్తున్నారు. కానీ వీటి వల్ల ఏమవుతుందంటే ఓజోన్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఓజోన్ డిప్లీషన్ అనేది ఈ గ్యాసెస్ వల్ల, ఈ కెమికల్స్ వల్ల జరుగుతుంది. సో 7th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే అమ్మోనియా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెయిట్ ఈజ్ మెజర్డ్ బై క్యారెట్స్? దేని యొక్క వెయిట్ క్యారెట్స్ లో కొలుస్తారు అంటే గోల్డ్ వెయిట్ ని క్యారెట్స్ లో కొలుస్తారు. సో 1 క్యారెట్ ఈక్వల్ టు 0.2 grams.
0.2 grams or 200 milligrams. 1 carat equal to 0.2 grams or 200 milligrams. So 1 gram equal to ఎన్ని క్యారెట్స్ అంటే 5 క్యారెట్స్. 1 గ్రామ్ అంటే 5 క్యారెట్స్ 1000 milligrams. 1000 milligrams. సో గోల్డ్ ఎందులో కొలుస్తారంటే క్యారెట్స్ లో కొలుస్తారు. మ్యాక్సిమం ప్యూర్ గోల్డ్ ఎలా పిలుస్తారంటే 24 క్యారెట్స్. 24 క్యారెట్స్. సో నెక్స్ట్ వన్, what is the freezing of water? Freezing point of water. So freezing point of water ಅಂತಂದ್ರೆ 0 degrees centigrade. 0 degrees centigrade freezing point of water. అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాటర్ అనేది ఫ్రీజ్ అవుతుందో దాన్ని ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. ఇది ఎంత అంటే 0 degrees. సో ఇక్కడ 100 degrees ఒకటి ఇచ్చాడు. 100 degrees అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాటర్ అనేది బాయిల్ అవుతుందో దాన్ని బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటాం. ఇక్కడ 4 degrees ఒకటి ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏంటంటే అనామలస్ బిహేవియర్ వాటర్. అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే 4 degrees centigrade వద్ద వాటర్ అనేది అనామలస్ గా బిహేవ్ చేస్తుంది, అంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే 0 నుండి 4 degrees centigrade వరకు ఏమవుతుందంటే దీని యొక్క వాల్యూమ్ తగ్గిపోయి డెన్సిటీ పెరుగుతుంది. హై డెన్సిటీ అంటే 4 degrees centigrade వద్ద హై డెన్సిటీ ఉంటుంది, లో వాల్యూమ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఈజ్ 4 degrees centigrade. సో 9th one ఆన్సర్ ఏమవుతుంది? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 degrees centigrade. నెక్స్ట్ వన్, the main chemical substance present in bones and teeth of animals is calcium phosphate. కాల్షియం ఫాస్ఫేట్. సో వీటితో పాటు ఇంకేంటి ఉంటాయంటే కాల్షియం ఫాస్ఫేట్ 85% ఉంటే కాల్షియం కార్బోనేట్ బోన్స్ లో కానీ టీత్స్ లో కానీ కాల్షియం కార్బోనేట్ 10% ఉంటుంది. మరియు కాల్షియం ఫ్లోరైడ్ కూడా ఉంటుంది. కాల్షియం ఫ్లోరైడ్ చూడండి, కాల్షియం ఫాస్ఫేట్ 85%, కాల్షియం కార్బోనేట్ 10%, కాల్షియం ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది బోన్స్ లోను యానిమల్స్ టీత్ లోను. 10th one ఆన్సర్ ఏమవుతుంది? కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ వన్, 11th one, the main element in the cattle bone powder. cattle bone powder లో ఏ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుందంటే ఫాస్ఫరస్ ఉంటుంది. cattle bone powder లో ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇంకా ఏముంటుందంటే కాల్షియం హైడ్రాక్సీ కెపటైట్. కాల్షియం హైడ్రాక్సీ కెపటైట్ అనేది ఉంటుంది ఇందులో క్యాటిల్ బోన్ పౌడర్ లో. సో నెక్స్ట్ వన్, which gas was involved in lime water turn into milky white. సో లైమ్ వాటర్ లో ఏ గ్యాస్ అనేది కలిగి ఉంటుంది అంటే CO2 కలిగి ఉంటుంది. చూడండి, CO2 ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. CO2 ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్. సో లైమ్ వాటర్ కి CO2 యాడ్ చేయడం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే మిల్కీ వైట్ అనేది తయారవుతుంది.
సో CO2 ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్ రెండు కలిపితే ఏమవుతుందంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది, CaCO3. కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH ట్వైస్. కెమికల్ ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో 12th వన్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి CO2. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? సౌండ్ వేవ్స్ ఆర్. సౌండ్ వేవ్స్ అనేవి ఏ వేవ్స్ అని అడిగారు. సౌండ్ వేవ్స్ అనేవి ఫాల్స్ అడిగారు. చూడండి ఇక్కడ సౌండ్ వేవ్స్ అని ఏ వేవ్స్, కానిది ఏది అడిగారు. కానిది ఏది? సౌండ్ వేవ్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావు, ఇవి మెకానికల్ వేవ్స్ అవుతాయి. అదేవిధంగా లాంగిట్యూడినల్ వేవ్స్ కూడా అవుతాయి. సో మెకానికల్ వేవ్స్ అంటే వేవ్ ట్రావెల్ అవడానికి మీడియం అవసరమైతే, దాన్ని మెకానికల్ వేవ్స్ అంటారు. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే పార్టికల్ డైరెక్షన్ కి వేవ్ డైరెక్షన్ కి ప్యారలల్ గా ఉంటాయి, వాటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. కానీ సౌండ్ వేవ్స్ ఈ రెండు అవుతాయి. కానీ కానిది ఏదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో 13th వన్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హౌ మెనీ బోన్స్ డస్ ఎ న్యూ బోర్న్ హ్యూమన్ బాడీ హ్యావ్? సో ఎన్ని బోన్స్ కలిగి ఉంటాయి? అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని బోన్స్ ఉంటాయి అంటే అప్రాక్సిమేట్లీ 305 ఉంటాయి. 305 బోన్స్ ఉంటాయి. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 305 ఉంటాయి. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 అంటే యుక్త వయసు వచ్చేసరికి ఆ బోన్స్ అనేవి, కొన్ని బోన్స్ ఒకదానికొకటి కలిసిపోవడం వల్ల ఎన్ని బోన్స్ ఉంటాయంటే 206 బోన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. అండ్ అడల్ట్ హ్యూమన్ బాడీ విచ్ బోన్స్ కంటైన్ అని అడగచ్చు. 206 బోన్స్ ఉంటాయి అడల్ట్ హ్యూమన్ బాడీకి. అదే న్యూ బోర్న్ బేబీకి 305 ఉంటాయి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్ లైట్ హ్యాజ్ ఎ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ? ఇందులో ఫ్రీక్వెన్సీ దేనికి తక్కువ ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ రెయిన్బో కలర్స్ రాద్దాం. విబ్జేఆర్ లో దేనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుందంటే రెడ్ కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అని మనకు తెలుసు. V = n లాంబ్డా, n = 1/λ. అంటే ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంత్ కి ఇన్వర్స్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చూడండి, వయోలెట్ కి అనేది వేవ్ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? రెడ్ కలర్ హ్యాస్ ఏ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. 15th వన్ ఆప్షన్ సి, రెడ్ కలర్. నెక్స్ట్ వన్, 16th one, the only non-metal which is liquid at room temperature అన్నాడు. సో రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ స్థితిలో ఉన్న నాన్ మెటల్ ఏదంటే బ్రోమిన్. బ్రోమిన్. అదే మెటల్ అడిగితే అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఉన్న మెటల్ అంటే మెర్క్యూరీ. సో రెండు కూడా మెర్క్యూరీ అండ్ బ్రోమిన్ రెండు కూడా రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ స్థితిలోనే ఉంటాయి. కానీ మెర్క్యూరీ అనేది మెటల్, బ్రోమిన్ అనేది నాన్ మెటల్. బ్రోమిన్ అటామిక్ నెంబరు ఎంత అంటే 35 అటామిక్ నెంబర్. దీన్ని బ్రోమిన్ ఎందులో యూజ్ చేస్తారంటే ఇన్సెక్టిసైడ్స్, అదేవిధంగా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మెర్క్యూరీ అండ్ బ్రోమిన్ రెండు కూడా ద్రవ స్థితిలోనే ఉంటాయి. మెర్క్యూరీ అనేది మెటల్, బ్రోమిన్ అనేది నాన్ మెటల్.
16th one answer ఏమవుతుందంటే B is the right answer, bromine. Next one, choose the one which is different from the following. ఇందులో డిఫరెంట్ ఉన్నది ఏంటంటే చూడండి బ్రాస్, ఎందుకంటే ఈ మూడు కూడా ఎలిమెంట్స్, అల్యూమినియం, ఐరన్, కాపర్ లేదా మెటల్స్. సో బ్రాస్ అనేది ఏమవుతుందంటే ఇది ఒక ఎలై. బ్రాస్ కాంబినేషన్ ఏంటి? కాపర్ ప్లస్ జింక్. సో ఆన్సర్ ఏమవుతుంది? 17th one, brass is the answer. This is different from other three. 18th one, if a person travel first half journey at 40 km/h, u equal to 40 km/h. Next, the remaining distance is 50 km/h. Remaining distance is speed అనేది ఎంత అంటే 50 km/h. What is the average speed? Average speed formula 2uv by u plus v. So 2 into 40 into 50 by 40 plus 50. Okay, that equal to 2 into 40 into 50 by 40 plus 50 90, 0 0 cancel. Okay, so 2 into 40 80, 80 into 5 400 by 9. 400 by 9 వాల్యూ ఎంత వస్తుందంటే 44.4 km/h. సో 80తో ఆన్సర్ ఏమవుతుందంటే 44.44 km/h. 80th one option is the right answer. Next one, in 1989, ISRO launched India's first geostationary satellite is Apple. Apple అనేది India's first geostationary satellite. ఇది ఇస్రో ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. యాపిల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ ఏరియన్ passenger payload experiment. Ariane passenger payload experiment. ఇది ఇండియాస్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఎప్పుడంటే యాపిల్ 1981లో దీన్ని ప్రయోగించారు. 1981లో ప్రయోగించారు. నెక్స్ట్ వన్, ఈ మిగతా చూడండి, మిగతా ఆప్షన్స్ కూడా చూడండి. ఆర్యభట్ట అనేది 1975లో ఫస్ట్ శాటిలైట్ ఏదంటే ఆర్యభట్ట. సో భాస్కర 2 అనేది ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భాస్కర 2 అనేది. ఓకే, నెక్స్ట్ ఇన్సాట్ 1B. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. ఎప్పుడంటే 1983 కమ్యూనికేషన్ శాటిలైట్. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏదంటే ఆర్యభట్ట 1975. యాపిల్ అనేది ఇండియాస్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్. భాస్కర 2 ఇండియాస్ ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో 19th one ఆన్సర్ ఏమవుతుందంటే ఇండియాస్ ఫస్ట్ జియోస్టేషనరీ శాటిలైట్. యాపిల్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ జియోస్టేషనరీ శాటిలైట్. ఇదే ఫస్ట్ ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది కూడా. నెక్స్ట్ వన్, which of the following was the first antibiotic discovered by
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1928. ఏదంటే పెన్సిలిన్ అనేది ఫస్ట్ యాంటీబయాటిక్ శాటిలైట్. ఇది పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి దీన్ని తయారు చేస్తారు. పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి దీన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ ప్రోంటోసిల్ అనేది జనరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కి యూజ్ చేస్తారు. సో 20 ఆన్సర్ ఏమవుతుందంటే పెన్సిలిన్ అనేది అవుతుంది. పెన్సిలిన్ తయారు చేసింది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1920. సో మిగతా కూడా ఇచ్చాడు. స్ట్రిప్టోమైసిన్, టెర్రాక్లాస్ ఇవి కూడా యాంటీబయోటిక్స్. సో ఈ క్లాస్ లో మనం 20 బిట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 12 లో రిమైనింగ్ బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.